దిగుతావో అది అక్కడ ఏముంటుందో ఏముండదో, నాన్న నా ప్రాణాలు నీ మీదే ఉంటాయి సుమా, వెళ్ళాక ఉత్తరం రాయి అంటాడు. మేనమామ గారు అంటాడు, ఒరే నీకేం భయం లేదు, ఇప్పుడు ట్రైన్ బయలుదేరుతుందా, బయలుదేరగానే మొదటి స్టేషను అనపర్తి, రెండో స్టేషను ద్వారపూడి, మూడో స్టేషను రాజమండ్రి. రాజమండ్రి వెళ్ళేటప్పటికి 8 అవుతుంది. 8 గంటలకి నువ్వు రాజమండ్రి రైల్వే స్టేషన్లో కిందకి దిగితే అక్కడ 10 నిమిషాలు ఆగుతుంది. దిగి నువ్వు చూస్తే అక్కడే మంచి అరటిపళ్ళు, చాలా చక్కటి రొట్టెలు అన్నీ అమ్ముతూ ఉంటారు. కాబట్టి నువ్వు అక్కడ నీకు కావలసిన 2 ఇడ్లీ 2 అరటిపళ్ళు అవి కొనుక్కొని చక్కగా అవి తినేసేసి మళ్ళీ రైలు ఎక్కి కూర్చుంటే 10 నిమిషాల కన్నా ఆగదు, గబగబా కొనేసుకో. రైల్లో కూర్చుని తినేసి మంచినీళ్ళు తాగేసి, వాటర్ బాటిల్ మర్చిపోకు, ఎక్కిళ్ళు వస్తాయి. వాటర్ బాటిల్ కొనుక్కో కూర్చుంటే ఎక్కి పడుకున్నావు అంటే హాయిగా తెల్లవారేటప్పటికి 6 హైదరాబాద్ వెళ్ళిపోతా ఉంటాడు. తెలుసున్నవాడు చెప్పేటప్పుడు రాజమండ్రి వస్తుంది, ద్వారపూడి వస్తుందని చెప్పడు. ఎక్కడ ఏం తినాలో, ఏం తాగాలో, ఎలా పడుకోవాలో, ఎలా వెళ్ళాలో ఎందుకు చెప్తాడంటే ఆత్మీయత అందులో కలిసిపోయి ఉంది. కలిసిపోయి ఉండడంలో అలా చెప్తాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, నిజంగా మాట్లాడడంలో వాల్మీకి మహర్షి మాట్లాడించడంలో అందం చూడండి, ఇందుకుని మహాత్ముడయ్యాడు. ఇప్పుడు రాముడి మీద ఎంత ప్రేమతో మాట్లాడుతున్నాడంటే ఋషిముఖానికి వెళ్ళి నీ పని అవుతుందని ఏదో చేతకాని వాడికి చెప్పినట్టు చెప్పట్లేదు. ఉపకారం చేయడంలో అంత శ్రద్ధతో చేస్తున్నాడు. మహానుభావుడి వల్ల నేను మళ్ళీ పునర్జన్మ పొందానని సంతోషిస్తున్నాడు. నాయన రామ, నువ్వు లక్ష్మణ సహితుడవై పశ్చిమ దిశగా ఇదే మార్గంలో వెడితే బోలెడన్ని చెట్లు కనపడతాయి. నేరేడు, మోరటి, పనస, జువ్వి, మర్రి, తుమ్మిక, రావి, కొండగోగు, మామిడి, చండ్ర, పొన్న, ఎర్రగోరుంట, కానుగ, నల్లవి, అశోక వృక్షాలు, కడిమి చెట్లు, గన్నేరు చెట్లు, నల్లజీడి చెట్లు, అశోక వృక్షాలు, ఎర్రచందన చెట్లు, దేవదారు వృక్షాలు అన్నీ కనపడతాయి. ఎందుకు ఇవన్నీ? ఆప్యాయత కలిగిన మేనమామ చెప్పినట్టు చెప్పడం. వీటికి మంచి మంచి పళ్ళు ఉంటాయి. లక్ష్మణుడు ఎక్కి కోసి నీకు తెచ్చి పెట్టచ్చు, లేదా కొమ్మలు ఉంచినా కూడా అందుతాయి. అంటే కింద కొమ్మలకు కూడా అన్ని పళ్ళుంటాయి, ఆ పళ్ళు ఎవరు కొయ్యరు. ఎంత వివరంగా మాట్లాడతాడో చూడండి. అక్కడే ఉంటుంది క్యాంటీన్. ఒకవేళ క్యాంటీన్ ఏ కారణం చేతనైనా మూసేసి ఉంటే నువ్వు కంగారు పడకవు, ఇటువైపు కట్టేస్తారు. కానీ అదే టైంలో టిఫిన్ ఎక్కువ తినేవాళ్ళు అవతల ప్లాట్ఫామ్ మీదకి వస్తారు, ఇటు చెక్కలతో క్లోజ్ చేసి అటువైపు అమ్ముతుంటాడు, అటువైపు వెళ్ళు అని చెప్తాడు. చూసారా మా మేనమామ అలా చెప్తాడు చెప్పేటప్పుడు. మీరు ఆ శ్లోకాలలో అవతలవాడి ఆప్యాయత చూడాలి ఆ చెప్పడంలో. ఎంత గొప్ప రచనండి మహర్షిది. కాబట్టి లక్ష్మణుడు కొమ్మలు ఉంచి పళ్ళు కొయ్యొచ్చు, తేనె పట్ల నుంచి తేనె కారుతుంటుంది. రామ, అవి మీరు తినచ్చు. అది దాటి మీరు వెడితే అక్కడ మీకు ఒక చిక్కటి వనం కనపడుతుంది. అంటే చిక్కటి వనం, చక్కటి వనం, బాగా చెట్లు దగ్గరగా ఉంటాయి. అవన్నీ పూలతో పళ్లతో నిండిపోయి ఉంటాయి. సర్వకామ ఫలాహ వృక్షాహ పాదపాస్తు మధుశ్రమాహ సర్వే చ ఋతవస్తత్ర వనే చైత్రరథేయథ. చైత్రరథం అంటే ఎప్పుడు అన్ని ఋతువులు ఉంటే దాన్ని చైత్రరథం అంటారు. అన్ని ఋతువులు ఉన్నట్టే అక్కడ ఎప్పుడు పళ్లతో, తేనె పట్లతో, పువ్వులతో ఆ చెట్లన్నీ శోభాయమానంగా ఉంటాయి. అక్కడ చక్కగా మీరు తేనె తాగచ్చు, పళ్ళు తినచ్చు. అది దాటి వెళ్ళిన తరువాత మీరు పంపా సరోవర తీరానికి వెడతారు. రామ, పంపా సరోవర తీరంలో ఒడ్డున ఎక్కడా కూడా అసలు గులకరాళ్ళు ఉండవు. సాధారణంగా నది ఒడ్డున అన్ని చోట్ల గులకరాళ్ళు ఉంటాయి. గులకరాళ్ళు ఉంటే ఏమిటి అని మీరు అడగచ్చు. రాముడు పాదుకలు లేకుండా నడుస్తున్నాడు, గులకరాళ్ళుంటే గుచ్చుకుంటాయి కాళ్ళలో. కాబట్టి రామ, పంపానది తీరంలో గులకరాళ్ళు ఉండవు. అంటే ఆయన కాళ్ళకి గుచ్చుకునేవి లేవు. ఎంత ప్రేమో చూడండి ఆ చెప్పడంలో. పంపానది తీరంలో గులకరాళ్ళు ఉండవు. ఆ నీళ్లు చల్లగా, ఆ అందులో పుట్టినటువంటి పద్మముల యొక్క కింజిల్కముల నుండి రాలినటువంటి పుప్పుడితో సుగంధభరితములై తీయగా చల్లగా ఉంటాయి. ఎప్పుడు స్నానం చేద్దామా, ఎప్పుడు తాగుదామా అనిపిస్తుంది. రామ, అక్కడ నాచు ఉండదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా పంచె పైకి తీసి కాలు జారుతుందేమో అని చూసుకుని వెయ్యక్కర్లేదు. ఆ కింద ఉన్నటువంటి ఇసుక నీకు కనపడుతుంది. ఆ నీరు వెండి పళ్ళెంలా ఉంటుంది, అంత స్వచ్ఛంగా ఉంటుంది. మహానందిలో ఉంటుంది సరోవరం, అలా ఉంటాయి నీళ్లు. రామ, నీకు ఇంకొక విషయం చెప్తున్నాను. అక్కడ అనేకమైన పక్షులు ఆ ఒడ్డును తిరుగుతుంటాయి. వాటికి ఏం భయం ఉండదు. అవి చాలా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అవి ఎంత రుచిగా ఉంటాయో తెలుసా రామ? ఘృతపిండోపమాన్ స్థూలాంతాన్ ద్విజాన్ భక్షయిష్యథ రోహితాన్ వక్రతుండాశ్చ నడమీనాంశ్చ రాఘవ. రామ, పెద్ద పెద్ద చేపలు, ముళ్ళున్నవి, రెక్కలున్నవి ఆ నదిలో తిరుగుతుంటాయి పంపా సరోవరంలో. నేతి ముద్ద ఎలా ఉంటుందో అంత కమ్మగా ఉంటాయి అక్కడ ఉన్న పక్షులు. మాంసాహారం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నోరూరే ప్రయత్నంలో ఉండకండి. కాబట్టి
అంత కమ్మటి రుచి కలిగినటువంటి పక్షులు ఉంటాయి. కాబట్టి పాంసాయాం ఇషుభి మచ్చాన్ తత్ర రామవరాన్ హతాన్ నిస్త్వక్ పక్షాన్ అయస్తప్తాన్ అకృషా నీకకంటకాన్. ఎంత వివరంగా చెప్తాడంటే, ఆ నదిలో కొన్ని పక్షులు ఆ నదిలో తిరుగుతుంటాయి. గండు మీనులు, సొర్ర మీనులు, రొయ్యలు, చేపలు అన్నీ ఆడుకుంటూ ఉంటాయి. లక్ష్మణుడు బాణంతో గుచ్చి వాటిని పైకి తీస్తాడు. తీసి అగ్నిహోత్రం మీద ఆ బాణంతో ఇలా తిప్పితే ఎర్రగా కాల్తాయి. నువ్వు అక్కడ ఒడ్డున కూర్చోరామా, కూర్చుంటే ఒక్కొక్క చేపని కాల్చి పట్టుకొస్తాడు. ఆ పక్షిని కొట్టి కాల్చి పచనం చేసి ఆ నీతి ముద్దలా ఉన్న పక్షి మాంసం తీసుకొచ్చి పెడతాడు. చక్కగా నువ్వు ఆ ఒడ్డున కూర్చుని కమ్మగా తిన్న తర్వాత దాహం వేస్తుంది. ఎందుకంటే నేతి ముద్దలా కదా ఉంటాయి. దాహం వేస్తే లక్ష్మణుడు ఏం చేస్తాడో తెలుసా? భృశం తేఖాలతో మచ్చాన్ పంపాయాహ పుష్ప సంచయే పద్మగంధి శివం వారి సుఖశీత మనామయం ఉధృత్య సతతాక్లిష్టం రౌప్య స్ఫాటిక సన్నిభం అసౌ పుష్కరవర్ణేన లక్ష్మణ పాయిష్యతి. తామరాకులు ఉంటాయి రామ, ఆ తామరాకులు దొప్పగా చేసి పంపా సరోవరంలోకి ఎడతాడు లక్ష్మణుడు. ఆ నీళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? వెండి రేకు బోర్లించినట్టు ఉంటాయి, తెల్లగా అడుగునున్నటువంటి ఇసుక కనపడుతుంటుంది. దాంట్లో బోలెడన్ని పద్మాలు ఉంటాయి. పద్మాలకి కింజిల్కాలు ఉంటాయి. వాటిలోంచి ఆ పుప్పుడంతా నీటి మీద పడుతుంది. అందుకని మంచి ఏదో అన్ని రకాల పదార్థాలతోటి శివాభిషేకం చేస్తే వచ్చిన తీర్థం అన్ని రుచులు కలిసి మంచి సుగంధ ద్రవ్యాలతో సువాసనతో ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఆ నీళ్లు. ఆ నీళ్లు తామరాకు దొప్పతో తెచ్చి నీకు ఇస్తాడు. నువ్వు చక్కగా ఏం చేస్తావంటే ఆ తామరాకు దొప్పతో చల్లటి నీళ్లు తాగు. సాయంకాలం వేళలో నువ్వు ఆ పంపా సరోవర ప్రాంతంలో తిరుగుతుంటే జింకలు, లేళ్లు తిరుగుతుంటాయి. చెట్లన్నీ పువ్వులు ఇట్టుకున్నాయా అన్నట్టుగా పువ్వులతో శోభిస్తుంటాయి. నీకు సీతమ్మ కనపడలేదు అన్న బెంగ నీకు తీరుతుంది. రామ, అక్కడ పుష్పమాలలు కొన్ని పడి ఉంటాయి. ఆ పుష్పమాలలు ఎన్ని సంవత్సరములైన వాడవు. ఎందుకో తెలుసా? నతాని కశ్చిన్ మాల్యాని తత్రారోపయితా నరః నచ వై మ్లానతాంయాంతి నచ సీర్యంతి రాఘవ. మతంగ మహర్షి యొక్క శిష్యులు గురువుగారికి సేవ చేయడం కోసమని అక్కడికి వచ్చి దర్భలవి సేకరిస్తున్నప్పుడు వాళ్ళ శరీరానికి కలిగినటువంటి శ్రమ వలన పుట్టినటువంటి స్వేద బిందువులు నేల మీద పడి పువ్వులై దండలయ్యాయి. ఆ దండలు ఎవరూ తీసి ధరించరు. వాళ్ళ ఆ శిష్యుల యొక్క చెమట పువ్వులైంది కాబట్టి ఆ పువ్వులు సూర్యరశ్మికి వాడవు, గాలికి ఒడిలిపోవు. అవి ఎన్ని సంవత్సరములైనా అలాగే ఉంటుంటాయి. ఆ మాలలు ఎవరు ధరించరు. నువ్వు అక్కడ మతంగ మహర్షి యొక్క ఆశ్రమం కనపడుతుంది. చాలా లోపలికి వెళ్ళడం చాలా కష్టం. గొన్నేనుగులు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. రామ, అక్కడే శబరి ఉంది ఇప్పుడు ఆ ఆశ్రమంలో. తేషాం గతానాం ఆద్యాపి దృశ్యతే పరిచారిణి శ్రమణీ శబరీనామ కాకుత్స చిరంజీవిని త్వాం తు ధర్మే స్థితా నిత్యం సర్వభూత నమస్కృతం దృష్ట్వా దేవోపమం రామ స్వర్గలోకం గమిష్యతి. నువ్వొక్కసారి ఆ ఆశ్రమంలోకి వెళ్ళి శబరిని చూస్తే శబరి నిన్ను చూసిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది. నీకోసమే ఎదురు చూస్తోంది. రామ, అక్కడ నుంచి కొంచెం ముందుకు వెడితే ఎప్పుడు ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. ఆ ఏనుగులు తిరుగుతున్నటువంటి ప్రాంతానికి లోపలే మతంగ మహర్షి చేత నిర్మింపబడిన మతంగవనము అని ప్రసిద్ధికెక్కినటువంటి ఆశ్రమం ఉంది. అక్కడే పంపా సరోవరానికి తూర్పున ఋష్యమూకము అనేటటువంటి ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా రామ? ఋష్యమూకస్య పంపాయా పురస్తాత్ పుష్పిత ద్రుమః సుదుఃఖారోహణో నామ శిశునాగాభిరక్షిత ఉదారో బ్రహ్మణా చైవ పూర్వకాలే వినిర్మిత శయాన పురుషో రామ తస్య శైలస్య మూర్ధని యత్ స్వప్నే లభతే విత్తం తత్ ప్రబుద్ధో దిగచ్చతి నత్వేనం విషమాచారః పాపకర్మాధిరోహతి యస్తు తం విషమాచారః పాపకర్మాధిరోహతి తత్రైవ ప్రహరంత్యేనం సుప్తమాదాయ రాక్షసాః తత్రాపి శిశునాగానాం ఆక్రంధ శ్రూయతే మహాన్ క్రీడతాం రామ పంపాయాం మతంగారణ్యవాసినాం. ఆ ఋష్యమూక పర్వత శిఖరములున్నాయే, ఆ శిఖరము పైకి ఎక్కడం చాలా చాలా కష్టం రామ. అందుకే ఆ శిఖరానికి పేరు ఏమని పిలుస్తారో తెలుసా? దాన్ని సుదుఃఖారోహణ శిఖరము అని పిలుస్తారు. ఎక్కడం చాలా కష్టం కాబట్టి ఆ శిఖరం మీదకి ఎవరూ ఎక్కలేరు. దాని చుట్టూ ఎప్పుడు గొన్నేనుగులు తిరుగుతుంటాయి, శిశునాగములు. కాబట్టి ఆ గొన్నేనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. పంపా సరోవరంలో నీళ్లు తాడి ఆడుకుంటుంటాయి. ఎవరైనా శిఖరం పైకెక్కి రాత్రి నిద్రపోయినప్పుడు వాళ్ళ కల్లో ఏం కనపడుతుందో అది వాళ్ళకి దొరుకుతుంది తెల్లవారేటప్పటికి.
పాపాచారం కలిగిన వాళ్ళు ఋష్యమూక పర్వతం మీదకి ఎక్కి ఉండలేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళకి నిద్ర పట్టగానే రాక్షసులు వచ్చి చంపేస్తారు. కాబట్టి ఏమర్థం అవుతోంది? ఋష్యమూక పర్వతం మీదున్న సుగ్రీవుడు నలుగురు వానరులు పాపాచారము కలిగిన వారు కారు. వారు పాపాచారులు అని వాలి తరిమేశాడు తప్ప వాళ్ళు నిజమునకు పాపాచారులు కారు. అటువంటి వారైతే రామా నిన్ను వాళ్ళతో సంధి చేసుకోమని చెప్పను. ఇది దాని అర్థం. కాబట్టి యత్ స్వప్నే లభతే విత్తం తత్ప్రబుద్ధోధిగచ్చతి. రాత్రి కల్లో ఏం కనపడిందో అది తెల్లవారేటప్పటికి ఆ కొండ మీద దొరుకుతుంది. కాబట్టి రామ ఆ పర్వత శిఖరం మీదకి వెడితే అక్కడ ఒక గొప్ప గుహ ఒకటి ఉంది. రామతస్యతు శైలస్య మహతీ శోభతే గుహ శిలాపిధానా కాకుత్స దుఃఖం చాస్యాహ ప్రవేశనం. ఆ గుహకి ఒక పెద్ద శిల అడ్డుపెట్టి ఉంటుంది. దానిలోనే సుగ్రీవుడు నలుగురు వానరులతో ఉంటాడు. ఆ గుహలోకి ప్రవేశించడం చాలా కష్టం. తస్యా వసంతి సుగ్రీవ చతుర్భి సహవానరై కదాచిత్ శిఖరే తస్య పర్వతస్యావతిష్టతే. రామ ఆ శిశునాగములు, ఆ గొన్నేనుగులున్నాయే, అవి పంపా సరోవరంలోకి వచ్చి నీళ్లు తాగి పైకి చిమ్మి ఆడుకుని పెద్దగా అరుస్తుంటాయి. అవి అలా అరిచినప్పుడు వాటి యొక్క ఘీంకారములు ఆ పర్వత శిఖరం మీదకి వినపడుతుంటాయి. అప్పుడప్పుడు సుగ్రీవుడు గుహలోంచి బయటికి వచ్చి నలుగురు వానరులతో కలిసి ఆ శిఖరం మీద కూర్చుని చూస్తూ ఉంటాడు. ఇవన్నీ అక్కడే ఉన్నాడు. నిజంగా లైవ్ టెలికాస్ట్ ఇస్తారండి. మనం చదువుతుంటే అబ్బా మనం ఒక్కసారి ఆ ఋష్యమూక పర్వతం, ఆ పంపా నది, ఇంకా ఎన్ని చెప్పారో తెలుసా అండి. రామ గుంపులు గుంపులుగా అడవి పందులు వస్తాయి. అడవి పందులు పంపా సరోవరంలో నీళ్లు తాగి పర్వత గుహల్లో ఆడుకుంటూ వెళ్ళి పడుకుంటాయి. పడుకుని పెద్ద పెద్ద రంకెలు వేస్తాయి. ఆ రంకెలు ఎలా ఉంటాయో తెలుసా? ఆబోతు రంకెల్లా ఉంటాయి. అక్కడ గొన్నేనుగులు ఏమి ఆటలాడుతుంటాయో రామ, ఆ పర్వత శిఖరం చుట్టూ అవి తిరుగుతుంటాయి. వాటిని దాటి శిఖరం ఎక్కవలసి ఉంటుంది. ఇవన్నీ చెప్పి రామ తొందరగా బయలుదేరి సుగ్రీవుడితో స్నేహం చేసుకో. చాలా సంతోషం అన్నారు. మీరు ఆజ్ఞనిస్తే నేను బయలుదేరుతానన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరి శబరి ఉన్నటువంటి ఆ మతంగ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చేరుకున్నారు. శబరి వెంటనే స్వాగతం చెప్పింది. స్వాగతం చెప్పి అంది, తౌచు దృష్ట్వా తదా సిద్ధ సముద్ధాయ కృతాంజలి రామస్య పాదౌ జగ్రాహ లక్ష్మణస్య చ ధీమతః పాద్యమాచమనీయం చ సర్వం ప్రాణాద్యధానిధి. ఆవిడ వెంటనే రామలక్ష్మణుల ఇద్దరి పాదములు పట్టుకుని అర్ఘ్యపాద్యములిచ్చి కూర్చోపెట్టి, నాయనా రామ, నీ దర్శనం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అంది. అంటే రాముడు ఆవిడ్ని ప్రశ్నించాడు. ఇదే నేను మీతో అన్నది. రాముడు ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడతాడో మీకు అలవాటైతే ఎక్కడ ఎలా మాట్లాడాలో మీకు వచ్చేస్తుంది కొన్నాళ్ళకి. తాపసితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఎలా మాట్లాడతాడో చూడండి. తమువాచ తతో రామ శ్రమణీం సంసితవ్రతాం కచ్చిత్తే నిర్జితా విఘ్నా కచ్చిత్తే వర్ధతే తపః కచ్చిత్తే నిహిత క్రోధాహారశ్చ తపోధనే కచ్చిత్తే నియమా ప్రాప్తా కచ్చిత్తే మనసస్సుఖం కచ్చిత్తే గురుశుశ్రూషా సఫలా చారుభాషిణి. ఓ శబరి, నీ తపస్సు విఘ్నం లేకుండా కొనసాగుతోందా? నువ్వు ఆహారమును స్వీకరించేటప్పుడు నియమాన్ని ఉల్లంఘించకుండా ఆహారాన్ని తీసుకోవడంలో ఏ ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నావంటే రుచికి లొంగకుండా ఉండగలుగుతున్నావా? కచ్చిత్తే వర్ధతే తపః, తపస్సు రోజు రోజుకి పెంచుకోగలుగుతున్నావా? ప్రతిరోజు నియమాలు పాటిస్తున్నావా? నీ మనసు సుఖంగా ఉంటోందా? నీ గురు శుశ్రూష బాగా జరిగిందా? నాకు వాటి గురించి చెప్పు. ఎవరిని ఏవడగాలో అవి అడగాలి. అడిగితే ఆవిడ చాలా సంతోషించింది. అద్యప్రాప్తా తపస్సిద్ధి తవ సందర్శనాన్మయ అద్యమే సఫలం తప్తం గురువశ్చ సుపూజితా అద్యమే సఫలం జన్మ స్వర్గశ్చైవ భవిష్యతి తయిదేవ వరే రామ పూజితే పురుషర్షభ చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన గమిష్యాం అక్షయాన్ లోకాన్ తత్ప్రసాదాదరిందమా. నాయన, ఎప్పటి నుంచో నీ దర్శనం కోసమే ఎదురు చూస్తున్నాను. నా తపస్సు ఇంతకాలం నిర్విఘ్నంగా సాగింది అని గుర్తేమిటో తెలుసా? నా తపస్సు సిద్ధి పొందింది అనడానికి తార్కాణమే నీ దర్శనం. నీ దర్శనం కోసమే చూస్తున్నాను. నీ దర్శనం కోసమే ఇంతకాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్న నాకు ఈ కన్నులతో నిన్ను చూసే భాగ్యం కలిగింది. కాబట్టి నేను ఉన్న ప్రయోజనం పూర్తయిపోయింది. కాబట్టి నువ్వు అనుమతించిన తర్వాత ఇంకా నేను ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతాను. మయాతు వివిధం వన్యం సంచితం పురుషర్షభ తవార్ధే పురుషవ్యాఘ్ర పంపాయా స్థిర సంభవం. పంపానదీ తీరమునందు ఉన్నటువంటి అనేకమైన కందమూలములను ఫలములను నువ్వు ఎప్పుడొస్తావో నీకు పెడదామని నేను తీసుకొచ్చి దాచి ఉంచాను. అంటే మీరు ఈ మాటలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. శ్రద్ధ అని ఒకటి ఉంటుంది. శ్రద్ధ అంటే ఏమిటో తెలుసా అండి? ఎప్పుడో అప్పుడు రాముడు వస్తాడని తీసుకొచ్చి 2 దానిమ్మ పెళ్ళి వచ్చి
చూద్దాం ఇవాళ కూడా ఇన్నాళ్ళు రాలేదు, ఇవాళ వచ్చేసాడు ఎట్లే పోన్లే, దానిమ్మ పళ్ళు 2-3 రోజులు ఉంటాయిగా, కాబట్టి 2-3 రోజులు రాకపోతే అప్పుడు మళ్ళీ తీసుకొద్దామని పెట్టి కూర్చోవడం కాదు. ద్రాక్ష పళ్ళ గుత్తి నైవేద్యం పెట్టడానికి, ద్రాక్ష పళ్ళ గుత్తి నుంచి ద్రాక్ష పళ్ళు విడతీసి కడిగి నైవేద్యం పెట్టడానికి చాలా తేడా ఉందిగా, ఉందా లేదా? మీకు గుత్తిస్తే తింటారా? విడదీసి కడిగి పట్టరా అంటారా అనరా? ఈశ్వరుడు తినాలంటే గుత్తి ఎలా నైవేద్యం పెడుతున్నావు? నీకు తినాలని కోరుకుంటే పూజలో అంతర్భాగం చక్కగా పళ్ళన్నీ విడదీసి నీళ్లతో కడిగి పళ్ళెంలో చక్కగా అందులో మెత్తబడిపోయిన పళ్ళు తీసేసి మిగిలిన పళ్ళు వెండి పళ్ళెంలో, నీ వెండి పళ్ళెం కూడా కాదుగా, ఇచ్చారుగా పెద్ద పళ్ళెం, చక్కగా నైవేద్యం పెట్టమని అందులో చక్కగా విశాలంగా పెట్టి, రామా చక్కగా మెల్లగా అమ్మ నా తల్లి సీతమ్మ లక్ష్మణయ్య ఒక్కొక్క పండు తీసుకుని హాయిగా తినండి అని ఆ పళ్ళెం అక్కడ పెట్టి ప్రశాంతంగా నివేదన చెయ్యి. నువ్వు కడిగినందుకు పొంగిపోతాడు ఆయన, అది పూజ. ఓరి 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 వీడు నేను తినాలని పళ్ళు కడుగుతున్నాడు సీత చూసావా అంటాడు. గుత్తి అక్కడ ఎట్టి నైవేద్యం పెట్టాడు. ఏమండి చూసారా, అందులో చప్పబడిపోయినవి, మెత్తపడిపోయినవి, కుళ్ళిపోయినవి అన్నీ పెట్టేస్తున్నాడు. ఎదురుగుండా కనపడుతున్నా సరే ధూళి. వీడు రామాయణం చెప్తాడు సాయంకాలం, చూసారా వీడి నైవేద్యం అంటుంది సీతమ్మ. నీ శ్రద్ధ నీ నీ నివేదన ఎందు తెలుస్తుంది. అందుకే పూజ అంటే ఎంతసేపు చేసావు కాదు, ఎలా చేశావు అన్నది ప్రధానం. నువ్వు నిజంగా అక్కడ ఉన్నాడని చేస్తున్నావా, నువ్వు చెయ్యాలి కాబట్టి చేస్తున్నావా, ఆయన పంపించాడు కాబట్టి పళ్ళు నైవేద్యం పెడుతున్నావా, పళ్ళు ఎలా పెట్టాలో అలా పెడుతున్నావా, అది నైవేద్యం అంటే. అది మనస్సు యందు భావన. ఓ 2 దానిమ్మ పళ్ళు ఇచ్చారు, ఓ గోటితో విప్పి చూసి, స్వామి ఎర్ర దానిమ్మ గింజలు నేను విప్పి పెడుదును, కానీ తల్లి సీతమ్మ చూస్తోంది, అన్ని ద్రాక్షపళ్ళు నువ్వే కడిగేసి అరటిపండు తొక్కలు నువ్వే తీసేసి అన్నీ పెట్టేస్తే మా ఆయనకి నేను పెట్టుకోవద్దయ్యా ప్రేమతో, అవి నాకి నేను విప్పి పెట్టుకుంటాను ఎంత బాగున్నాయో అంటోంది. అమ్మకి ఇస్తాను, అమ్మ విప్పి పెడుతుంది, ఇదిగో అమ్మ చేతిలో పెడుతున్నాను, ఇవి మీరు గింజలు ఒలుచుకు తినండి, ఇవి మాత్రం అమ్మ గింజలు ఒలిచే వరకు ఇవి తింటుండండి రామా అని మీరు భావన చేసి సంతోషంగా ఓసారి పళ్ళెం అక్కడ పెట్టి ఓ 2-3 నిమిషాలు సంతోషపడిపోయి మీ ఎదురుగుండా సీతారామ లక్ష్మణులు హనుమ ఉన్నారనుకుని అప్పుడు మీరు నైవేద్యం పెట్టి, నా స్వామి తింటున్నాడు, ఆయన తింటున్నప్పుడు ఆ పళ్ళరసం కంఠంలోకి దిగుతుంటే సంతోషంగా ఆయన చూస్తున్నాడని మీరు భావన చేస్తే నన్ను నమ్మండి అది ప్రసాదమే, ఆయన తిన్న శేషమేది. అసలు ఆ భావన లేకపోతే మిమ్మల్ని నైవేద్యం పెట్టమని పంపించిన ఆయన యొక్క ద్రవ్యం వృధా తప్ప ఉపయోగమే ఉండదు. కాబట్టి నేను రోజూ పంపా సరోవరం నుంచి తెచ్చాను పళ్ళు, తెచ్చి అక్కడ పెట్టాను, రామా మీరు స్వీకరించండి అక్కడ పెట్టింది. అంతేకాని కొరికి చూసింది, కొరికి చూసి పెట్టింది, ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ లేవు. ఆవిడ శుశ్రూష చేసింది గురువులకి, మతంగ మహర్షికి. ఆవిడికి తెలుసు ఎక్కడెలా ప్రవర్తించాలో, ఆవిడ శ్రద్ధ ఎక్కడా మీకు అర్థమవుతుందని నేను ఈ మాటలు చెప్పాను నైవేద్యం పెట్టడం ద్రాక్షపళ్ళ గుత్తి గురించి. ఆవిడ అలా ప్రతిరోజు సేకరించి తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఏమో రాముడు వస్తాడేమో పెట్టుకోవాలి, ఎప్పటి పళ్ళప్పుడు. నేను చైతన్య కుసుమ ప్రియా అమ్మవారు. అందుకే అమ్మవారికి బంగారు తామరలతో బంగారం పూలు చేయించామని అంటారు. బంగారం పూలతో చేయిస్తే మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, చాలామంది చేసేస్తారు కానీ దానికి ఒక కాడ ఉంటుంది. రెండో రోజు ఎవరో ఏం చేస్తాడు, ఇలా తీస్తాడు ఆ పూలు, అది గీసుకుని అమ్మవారి పాదానికి ఎర్రగా ఉన్న నా తల్లి పాదం మీద గీత పడి చిన్ని నెత్తుటి చుక్క పైకి చిందిందనుకోండి, మీరు 1,000,000 జన్మలెత్తినా మీ పాపం పోదు. ఎవడు చేయమన్నాడు ఆ పూలు? ఓ గడ్డి పువ్వు తెచ్చి అక్కడ పెట్టు చాలు. అందుకే ఆవిడ చెప్పింది చైతన్య కుసుమ ప్రియా, నేను చైతన్యం ఉన్న పువ్వుల్ని ఇష్టపడతాను అని చెప్పింది ఆవిడ. ఈ బంగారం పూలు వెండి పూలు తెచ్చేమని ఆవిడ చెప్పలేదు. ఎవడో విర్రెక్కినవాడు మొదలెట్టాడు ఇవన్నీ. కాబట్టి అలాంటి పిచ్చి పనులు అనవసరం. చైతన్య కుసుమాలు ప్రకృతిలో వచ్చాయి, వాటితో చేస్తే చాలు. అందుకే ఏ ఋతు పుష్పములను ఆ ఋతువునందు పూజ చేస్తే ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. అసాధారణమైనవి తెచ్చే ప్రయత్నం చేయకూడదు. అక్కడ నీకు లభ్యమయ్యే వాటితో చేస్తేనే ఈశ్వరుడు సంతోషిస్తాడు ఎప్పుడు. శ్రద్ధ. కాబట్టి శబరి వాటినన్నింటినీ అక్కడ పెట్టింది. ఇహతే భావితాత్మానో గురవే మే మహావనే జుహావాంచక్రియే తీర్థం మంత్రవన్ మంత్రపూజితం. నాయన ఇదిగో మా గురువుగారి యొక్క గొప్పతనం ఏమిటో చూపిస్తాను రా, ఆశ్రమం చూపిస్తానని తీసుకెళ్ళి గురవోమే మహావనే, మా గురువుగారు ఈ అరణ్యంలోనే తిరిగారు, ఈ ఆశ్రమంలో. ఆయన ఒకానొకప్పుడు తన మంత్రశక్తితో గంగా నదిని ఆవాహన చేశారు. ఇదిగో ఇక్కడ ఆ తీర్థం ఇప్పటికీ ప్రవహిస్తోంది ఆశ్రమంలో, చూడు. ఇయం ప్రత్యక్షస్థలీవేది ఎత్ర తేమే మనస్కృతాః పుష్పోపహారం కుర్వంతి శ్రమదుద్దేశిభిః కరైః.
చాలా బడలిపోయినటువంటి నీరసంతో ఉన్న శరీరంతో ఉపవాసములు చేసి చేసి ఉన్నటువంటి శరీరం కాబట్టి భగవంతుని యందు ధ్యానంలో ఒళ్ళు మరిచిపోయిన వారు కనుక లేచి పుష్పమాల ఇలా వణికిపోతున్న చేత్తో స్వామికి సమర్పించారు. ఇక్కడే ఆయన అగ్నికార్యం చేశారు. వాళ్ళు వెళ్ళిపోయి చాలా కాలమైంది. నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు వాళ్ళు దివ్య విమానాలు ఎక్కి వెళ్ళిపోయారు. రామ, ఇప్పటికీ వేదులు ఎలా ప్రకాశిస్తుంటాయో చూడు, దిశలన్నీ ప్రకాశిస్తాయి ఈ వేదుల వల్ల. వాళ్ళు చేసినటువంటి అగ్నికార్యం ఇప్పటికీ అంత తేజస్సుతో ఉంది. తేషాం తప ప్రభావేన పశ్యాద్యాపి రఘుత్వ ద్యోతయంతి దిశ సర్వా శ్రియా వేద్యోతుల ప్రభా అశక్నువద్భిస్తైర్గంతుం ఉపవాస శ్రమాలసై చింతితేభ్యగతాన్ పశ్య సహితాన్ సప్తసాగరాన్. చింతితేభ్యాగతాన్ పశ్య, ఎంత గొప్ప మాట అండి. ఆయనట అక్కడ కూర్చుని తపస్సు చేసి 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 హోమం చేసి 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 సాయంకాలం సంధ్యావందనం వేళవుతోంది, లేచి వెళ్ళాలి అనుకున్నారట. కానీ అశక్నువద్భిస్తైర్గంతుం, లేచి వెళ్ళడానికి ఓపిక లేదు, ఇంకా నీరసంగా ఉంది శరీరం. ఎలా అనుకుని సప్త సాగరములారా ఇలా రండి స్నానం చేస్తానన్నారట. 7 సముద్రాలు వచ్చి ఇక్కడ ప్రవహించాయి. నా గురువు గారు ఇందులో స్నానం చేశారు రామా, చూడండి ఆవిడ. అంటే ఈ జాతి యందు ఋషుల యొక్క శక్తి ఏమిటో చూస్తున్నారు మహర్షి రామచంద్రమూర్తి. అద్యాపి నామశుష్యంతి ప్రదేశే రఘునందన. మా గురువుగారు శిష్యులు ఇక్కడే నారచీరలు ఒంటి మీద బట్టతో స్నానం చేయాలి, చేసి ఆ బట్ట పిండి ఆరేశారు. వారి శరీరమునకు తగిలిన కారణం చేత ఆ చీరలు ఆరలేదు. అది వాళ్ళ తపశ్శక్తి. దేవకార్యాన్ని కుర్వద్భిః యానీమాని కృతాని వైః పుష్పైః కువలయై సార్థం మ్లానత్వం నోపయాంతి వై. వాళ్ళు చేతులతో ముట్టుకుని ఇక్కడ దేవతలకి పుష్పాలు సమర్పించారు. ఆ పువ్వులు ఇన్ని సంవత్సరములైన వాడవు, అలాగే ఉన్నాయి చూడు. ఇది మా గురువుగారి గొప్పతనం. కాబట్టి రామ, నేను నీ గురించి ఎదురు చూస్తున్నాను, నీకు ఆతిథ్యం ఇమ్మని మా గురువుగారు చెప్పారు. దర్శనం చేసుకుని ఆతిథ్యం ఇచ్చి రమ్మన్నారు. ఇటుగా రాముడు వస్తాడు, ఆతిథ్యం ఇవ్వడానికి ఉండాలన్నారంటే రామచంద్రమూర్తి ఆగమనానికి ఎలా ఎదురు చూశారో చూడండి. నీకు నేను స్వాగతం నెరపాను కాబట్టి ఇక నేను ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతాను. ఎంత తేలిగ్గా చెప్పేసిందో ఆవిడ వెళ్ళిపోతానని. అంటే రాముడు లక్ష్మణుడి వంక చూసి శరభంగాశ్రమంలో చూశారు ఈ శక్తి. ఒక ఆడది, తాపసి, సన్యాసి, ఆవిడ చెప్తోంది వెళ్ళిపోతానని. ఈ దేశంలో ఆడవాళ్ళు కూడా అంత తపశ్శక్తి సంపన్నులు. అనసూయని చూసాం, శబరిని చూస్తున్నాం. కాబట్టి ఇత్యుక్తా జటిలా వృద్ధ చీరకృష్ణాజినాంబర తస్మిన్ ముహూర్తే శబరి దేహం జీర్ణం జిహాసతి అనుజ్ఞాతాతు రామేణ హుత్వాత్మానం హుతాశనే జ్వలత్సావ సంకాశ స్వర్గమేవ జగామస దివ్యాభరణ సంయుక్త దివ్యమాల్యానులేపన దివ్యాంబరధరా తత్ర బభూవ ప్రియదర్శన విరాజయంతీ తం దేశం విద్యుత్ సౌదామినీ యథా యత్ర తే సుకృతాత్మానో విహరంతి మహర్షయః తత్పుణ్యం శబరీస్థానం జగామాత్మ సమాధిన. ఆవిడ కట్టుకున్నటువంటి నారచీర, ఆవిడ కట్టుకున్నటువంటి కృష్ణాజినాంబరం మొదలైనటువంటి వాటిని విడిచిపెట్టేసేసి ఆవిడ ఏవి కట్టుకుందో వాటితోటే అక్కడ అగ్నిహోత్రాన్ని రగల్చి అగ్నిహోత్రంలోకి ప్రవేశించింది. తన శరీరాన్ని కూడా అగ్నిహోత్రంలో వ్రేల్చింది. ఆ శరీరము అగ్నిహోత్రమునందు తప్తమైపోతూ ఉండగా మెరుపుతీగ ఎలా ఉంటుందో అటువంటి శరీరం కింద మారిపోయి దివ్యమైనటువంటి ఆభరణములు, దివ్యమైనటువంటి వస్త్రములు ధరించినదై ఈయన చూస్తుండగానే నమస్కారం చేస్తూ స్వర్గలోకానికి చేరిపోయి, ఇత పూర్వం ఆమె సేవించిన గురువులు ఎక్కడున్నారో, ఆ గురువుల శిష్యులు ఎక్కడున్నారో అక్కడికి ఈవిడ కూడా వెళ్ళిపోయింది. గురు సేవ ఎంత గొప్పదో నిరూపిస్తుంది శబరి వృత్తాంతం. గురువుగారిని సేవించినందుకు శబరి ఆ స్థితిని పొందింది రామాయణంలో. అందుకే రాముడికి అన్నిటికన్నా ఇష్టం గురుసేవ. కాబట్టి తత్పుణ్యం శబరీస్థానం జగామాత్మ సమాధిన. ఆవిడ వెళ్ళిపోయిన తరువాత రాముడు లక్ష్మణుడితో కలిసి సప్తానంచ సముద్రాణం యేషు తీర్థేషు లక్ష్మణ ఉపస్పృష్టంచ విధివత్ పితరశ్చాపి తర్పితాః ప్రణష్టం అశుభం తత్వత్ కళ్యాణం సముపస్థితం తేన తత్వేన హృష్టం మే మనో లక్ష్మణ సంప్రతి హృదయే నరవ్యాఘ్ర శుభమావిర్భవిష్యతి. ఇది ఎందుకు మనం స్నానం చేయాలో తెలుసుకోవాలి. రాముడు వెంటనేట అక్కడ సప్తసాగరములను ఋషులు తీసుకొచ్చారు కదండి, అందులో స్నానం చేసి పితృతర్పణం చేశాట.
చెయ్యగానే అన్నట్ట, మన దుర్దశ పోయింది లక్ష్మణ, ఇప్పుడు నా మనస్సు ఉల్లాసాన్ని పొందుతోంది, నాకు మంగళములు కనపడుతున్నాయి, నా మనస్సు ప్రసన్నమై ఏదో మంచి జరగబోతోంది అని తెలుస్తోంది. ఇంత గొప్ప తీర్థంలో స్నానం చేయడం వల్ల మన పాపం నశించింది అన్నాడు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒకనకొకప్పుడు ఒక ఆయన చాలా ఇబ్బందుల్లో ఉండేవాడు. ఆయన వెళ్ళి స్నానం చేసే స్థితిలో లేడు. ఎందుకంటే ఆయనకు అప్పటికి ఒక యాక్సిడెంట్ అయ్యి కట్టుకట్టారు. ఆయన చాలా కష్టాల్లో ఉంటే ఒక మహాత్ముడు ఒక ఆయనతో కలిసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన నన్ను అడుగుతున్నాడు, ఏమండి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు ఏదో ఈయన చెప్పగలడు అనుకుంటా, రామాయణం చెప్తావని చెప్పగలనా, ఏదో పాపం వాళ్ళ సంతోషం అడుగుతుంటారు. ఏం చేయమంటారు అంటే నేను ఆలోచిస్తున్నాను, ఏం చేయమని చెప్దాం, యాక్సిడెంట్ అయింది, కాళ్ళు విరిగిపోయాయి, కట్లు కట్టేశారు, ఏం చేయమని చెప్తే ఏం చేయగలడు అని ఆలోచిస్తుంటే నాతో వచ్చిన మహాత్ముడు పక్కుని నవ్వి అన్నారు, ఎందుకంటే దానికి అంత బాధపడతారు, ఇక మీకేమీ అవదు, పుష్కరం నుంచి సీసాతో నీళ్లు తెచ్చుకు చల్లుకోకండి, కారు చేయించుకుని మీ ఊళ్ళో పుష్కరాలు అవుతున్నాయిగా, గోదావరి పుష్కరాలు, ఒక్కసారి నదిపాయ మీకు దగ్గరగా ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ ఒడ్డున కూర్చుని ఇలా వంగండి, కింద కట్లు తడవకూడదు కానీ తల తడవచ్చుగా, గోదావరిలో నీళ్లు తీసుకొచ్చి సంకల్పంతో మీ తల మించి కంఠం తడిచే వరకు పోసుకోండి, తడిబట్టతో ఒళ్ళు తుడుచుకుని ఇంటికి రండి, మీ దరిద్రం అక్కడతో పోతుందన్నాడు. మీరు నమ్ముతారా? నేను యథార్థం చెప్తున్నా, రామాయణం చెప్తూ. ఆయన నిజంగా వెళ్ళి ఆ పుష్కర స్నానం చేశాడు, అంతే. ఇవాళ ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడో, ఇక మళ్ళీ ఆయన ఏమీ పట్టుకోలేదు. తీర్థస్నానం అంటే ఉత్తినే రాలేదండి, మహాత్ముల యొక్క సంకల్ప శక్తితో వచ్చాయి. ఒక గోదావరి ఉత్తినే రాలేదు, గౌతమ మహర్షి యొక్క తపఫలం. అందుకే నదులు ఎక్కడెక్కడ ఈశ్వరుడు ఉంటే అక్కడికక్కడికి వెళ్ళి చుట్టుకుంటాయి. ఎవరి దారి నేర్పారని? కృష్ణమ్మ ఉంది, విజయవాడ కనకదుర్గమ్మని సేవిస్తుంది, మంగళగిరి వెడుతుంది, అమరేశ్వరుణ్ణి సేవిస్తుంది. అక్కడి నుంచి ఎవరు చెప్పారని? శ్రీశైలం వెళ్ళిపోతుంది, ఆ లోయల్లో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆ పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాల భాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అన్నీ వదిలిపెట్టి శ్రీగిరిని చుట్టుకుంటుంది, దానికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతుంది. ఎవరు నేర్పారు నదికి? ఆ నదుల గొప్పతనం అవే, అవి ఈశ్వరుణ్ణి సేవిస్తాయి. ఋషులు తీసుకొచ్చారు వాటిని. మాకు దక్షారామంలో సప్తగోదావరి అని ఉంది, ఋషులు తీసుకొచ్చారు. దాని స్నానమే, దాని ఫలితమే. కాబట్టి రాముడు స్నానం చెయ్యగానే ప్రసన్నుడయ్యాడు. స్నానం శక్తి ఇస్తుందా అండి అంటే నువ్వు ఆ నమ్మకంతో చేసి చూడు. నీకు ట్యాబ్లెట్లో ఏ కంపోజిషన్ అందులో ఏముందో, నీకు విరేచనాలు అవుతుంటే నీకు ఏ సూక్ష్మ క్రిముల వల్ల వచ్చాయో, ఇది వేసుకుంటే నీ రక్తంలో ఎలా కలుస్తుందో, ఆ బ్యాక్టీరియా ఎలా చచ్చిపోతుందో నీకు తెలిస్తే చచ్చిపోయా? డాక్టర్ గారు 3 పూట్ల వేసుకోమన్నాడు, వేసుకున్నావు, చచ్చిపోయా లేదా? విరేచనాలు తగ్గాయా లేదా? డాక్టర్ గారు చెప్తే మాత్రం నేను ఎలా వేసుకుంటానండి, ఇందులో ఏముందో నాకు తెలియాలండి, తెలిస్తేనే నేను వేసుకుంటానండి అంటే ఒక్కనాటికి తగ్గదు. నీ నమ్మకం ప్రధానం. మణి, మంత్రము, ఔషధము మూడింటికి నమ్మకం. కాబట్టి ఇప్పుడు నమ్మి స్నానం చేశాడు, ఫలితం వస్తుంది. విశ్వాసమే ఈశ్వరుడు. మనం ఒక ఎక్కడికైనా పవిత్రమైన చోటుకెడితే తీర్థస్నానం తప్పకుండా చెయ్యాలి. కాబట్టి రాముడు ఆ స్నానం చేసి ఉల్లాసాన్ని పొంది సంతోషించి లక్ష్మణుడితో కలిసి నువ్వు వెళ్ళి ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవుణ్ణి కలుసుకో అని చెప్పి ఆనందంగా ఇద్దరూ కలిసి ఆ పంపా సరోవరంలో తిరుగుతూ ఇంకా సుగ్రీవుని యొక్క దర్శనం కోసమని ఎదురు చూస్తున్నారు. రేపటి రోజున మహానుభావుడు హనుమ, సుగ్రీవుడు ఆ వానరుల యొక్క దర్శనం, సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం వైపుకి కథ తిరుగుతుంది. ఇక్కడతో అరణ్యకాండ పూర్తయింది. కాబట్టి మనం ఒక్కసారి రామనామం చెప్పుకొని 11 పర్యాయాలు సంతోషంగా తర్వాత మంగళహారతి ఇచ్చిన తర్వాత ప్రసాదం స్వీకరించి బయలుదేరదాం. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, అయినది రామనామము. నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. గౌరికిది ఉపదేశనామము, కమలజుడు జపించు నామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైన
వైరాగ్యమైనది రామనామము వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము 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 రమ్యమైనది రామనామము శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము పాలు మీ గడ పంచదారల పక్వమే శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము సిద్ధమూర్తులు మాటి మాటికి చేయునది శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము చిత్తశాంతిని కలుగ చేసిడి చిత్స్వరూపము రామనామము 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 రమ్యమైనది రామనామము జానకీ హృత్కమలమందున అలరుచున్నది రామనామము 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 రమ్యమైనది రామనామము అలకుచేలుని చేతి అటుకుల నారగించిన రామనామము 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 రమ్యమైనది రామనామము మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తికి దిగుతావో అది అక్కడ ఏముంటుందో ఏముండదో నాన్న నా ప్రాణాలు నీ మీదే ఉంటాయి సుమా, వెళ్ళాక ఉత్తరం రాయి అంటాడు. మేనమామ గారు అంటాడు, ఒరే నీకేం భయం లేదు, ఇప్పుడు ట్రైన్ బయలుదేరుతుందా, బయలుదేరగానే మొదటి స్టేషను